హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లోని టాపిక్ వైజ్ బిట్స్ని అయితే చూస్తూ ఉన్నాం. సో ఈ వీడియోలో మనం వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి చేపట్టిన అంతర్జాతీయ కార్యక్రమాలు, ప్రోటోకాల్స్ మరియు సమావేశాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు అయితే చూద్దామండి. సో ఈ టాపిక్ నుంచి మనకి 1 నుంచి 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి. కాబట్టి మనం వీడియోని అయితే ఎండ్ వరకు చూసేద్దాం. ఈ టాపిక్ కంప్లీట్ అయితే మనకి ఇంకా 2 టాపిక్సే మిగిలి ఉంటాయి. సో ఈ టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటే సో మనం మోడల్ పేపర్స్కి రెడీ అవ్వచ్చు. ఓకే, సో ఎగ్జామ్ కూడా త్వరలోనే ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో ఏపీపీఎస్సీ చైర్మన్ని కూడా త్వరలోనే నియమించే అవకాశం ఉంది. కాబట్టి సో మనకి త్వరలోనే ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం త్వరగా వీటిని కంప్లీట్ చేసుకొని సో మోడల్ పేపర్స్ని అయితే చూసేద్దాం. అలాగే ఎకానమీకి సంబంధించిన మోడల్ పేపర్స్, పాలిటిక్స్ సంబంధించిన మోడల్ పేపర్స్, హిస్టరీకి సంబంధించిన మోడల్ పేపర్స్ని కూడా మనం అప్లోడ్ చేస్తానండి. సో వాటిని కూడా మీరు చూసేద్దరు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టాక్హోమ్ కాన్ఫరెన్స్కి సంబంధించిన అంశాల్లో సరైనవి ఏవి అని ఇచ్చాడు. సో నెంబర్ 1 వచ్చి జూన్ 5 నుంచి 16, 1972 మధ్య కాలంలో స్వీడన్లోని స్టాక్హోమ్లో మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సమావేశం అనే పేరుతో ఈ సమావేశం జరిగింది. నెంబర్ 2, పర్యావరణం మరియు అభివృద్ధికి సంబంధించిన 26 సూత్రాలు, 109 సిఫార్సులతో కూడిన కార్యాచరణ ప్రణాళిక మరియు ఒక తీర్మానాన్ని కలిగి ఉన్న ఒక ప్రకటనను ఈ సమావేశం అంగీకరించింది. 3, ఈ సమావేశం ఫలితంగా వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ రూపొందించబడింది అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి సరైనవేవి అని అడిగాడు. కాబట్టి సో ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ 1, 2, 3 అని ఇచ్చాడు. ఆప్షన్ బి 3 మాత్రమే అని ఇచ్చాడు. ఆప్షన్ సి 1, 2 మాత్రమే అని ఇచ్చాడు. ఆప్షన్ డి 2, 3 మాత్రమే అని ఇచ్చాడు. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1, 2 మాత్రమే సరైనవండి. మూడవది కరెక్ట్ కాదు. ఓకే, సో ఈ స్టాక్హోమ్లోని స్వీడన్లో సో స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అనేది 1972లో జూన్ 5 నుంచి 16 వరకు సో మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సమావేశం అనే పేరుతో ఈ సమావేశం అయితే జరిగింది. సో ఇది కరెక్టే. సో పర్యావరణం మరియు అభివృద్ధికి సంబంధించిన 26 సూత్రాలు, 109 సిఫార్సుతో కూడిన కార్యాచరణ ప్రణాళిక మరియు ఒక తీర్మానాన్ని కలిగి ఉన్న ప్రకటనను ఈ సమావేశం అయితే అంగీకరించింది. ఇది కూడా కరెక్టే. సో మూడవది వచ్చేసి ఈ సమావేశం ఫలితంగా వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ రూపొందించబడింది అన్నాడు. కాదండి. సో ఈ సమావేశం ఫలితంగా మనకి యుఎన్ఈపి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది సో రూపొందించబడిందండి. సో యుఎన్ఎఫ్సిసి కాదండి. సో యుఎన్ఈపి ఏర్పడడం అయితే జరిగింది. కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. రియో కాన్ఫరెన్స్ లేదా ఎర్త్ సమ్మిట్కి సంబంధించిన అంశాలలో సరైనవి ఏవి అన్నాడు. నెంబర్ 1, పర్యావరణం మరియు అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సమావేశంని రియో కాన్ఫరెన్స్ లేదా ఎర్త్ సమ్మిట్ అని కూడా అంటారు. నెంబర్ 2, ఇది సుస్థిరాభివృద్ధిపై జరిగిన మొదటి సదస్సు. నెంబర్ 3, ఈ సమ్మిట్ భౌగోళికంగా ఆలోచించండి, స్థానికంగా స్పందించండి అనే పిలుపు ఇచ్చింది అని ఇచ్చాడండి ఇక్కడ. సో మనకి క్వశ్చన్లో సరైనవేవి అన్నాడు. సో మనకి ఆప్షన్స్ వచ్చేసి 1, 3 మాత్రమే, 3 మాత్రమే, 1, 2, 3 మాత్రమే, 1, 2 మాత్రమే అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1, 2, 3 ఈ 3 కరెక్ట్ అండి. సో పర్యావరణం మరియు అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సమావేశాన్ని
మనం రియో కాన్ఫరెన్స్ లేదా ఎర్త్ సమ్మిట్ అంటాము. సో దీన్ని ఇంగ్లీష్లో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఓకే, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, ఓకే అని పిలుస్తాం. సో దీనికి గల మరో పేర్లు ఏంటంటే రియో సమ్మిట్ అని చెప్పి చెప్తాం, లేదా రియో కాన్ఫరెన్స్ అని చెప్తాం, లేదా ఎర్త్ చార్టర్ అని కూడా చెప్తాం. ఓకే, అలాగే సో ఇది సుస్థిరాభివృద్ధిపై జరిగిన మొదటి సదస్సు. మీ క్వశ్చన్లో సుస్థిరాభివృద్ధిపై జరిగిన మొదటి సదస్సు ఏది అని ఇస్తే సో రియో కాన్ఫరెన్స్ ఆర్ ఎర్త్ సమ్మిట్ అనే ఆప్షన్ ఉంటే సో మీరు ఈజీగా దాన్ని పెట్టేయచ్చండి. ఓకే, సో ఇది జరిగిన ప్రదేశం ఎక్కడంటే రియో డి జెనీరోలో జరిగిందండి 1992లో. సో జూన్ 3 నుంచి 14 వరకు అయితే జరిగింది. సో ఇందులో సభ్య దేశాల సంఖ్య వచ్చేసి 172 అండి, గుర్తుపెట్టుకోవాలి 172. సో ఈ సమ్మిట్ ఇచ్చిన పిలుపు ఏంటంటే భౌగోళికంగా ఆలోచించండి, స్థానికంగా స్పందించండి, థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అనే పిలుపునైతే ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, జీవ వైవిధ్య కన్వెన్షన్కి సంబంధించిన అంశాలలో సరైనవి ఏవి అని ఇచ్చాడు. నెంబర్ 1, జీవ వైవిధ్య కన్వెన్షన్ 29 డిసెంబర్ 1993లో అమలులోకి వచ్చింది. నెంబర్ 2, జీవ వైవిధ్య సంరక్షణ, సుస్థిర ఉపయోగం, జన్యు సంపదను నిజాయితీతో వినియోగించడం దీని లక్ష్యాలు. నెంబర్ 3, జీవ వైవిధ్య కన్వెన్షన్కి కార్టిజోనా ప్రోటోకాల్ మరియు మాంటియాల్ ప్రోటోకాల్ అనే 2 అనుబంధ ఒప్పందాలు ఉన్నాయి అని ఇచ్చానండి. ఆప్షన్స్లో మనకి సరైనవి ఏవి అన్నాడు కాబట్టి సో ఆప్షన్ చూడండి, 1, 3 మాత్రమే, 3 మాత్రమే, 1, 2, 3 మాత్రమే, 1, 2 మాత్రమే అని సో ఆప్షన్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 1, 2 మాత్రమే అండి. ఓకే, సో ఈ జీవ వైవిధ్య కన్వెన్షన్ అనేది జీవ వైవిధ్యానికి పరిరక్షించే దిశగా ఏర్పడిన ఒక సమావేశం అండి. ఓకే, జీవ వైవిధ్యంపై సమావేశం అంటారు దీన్ని, కన్వెన్షనల్ బయలాజికల్ డైవర్సిటీ. ఓకే, సో మొత్తం ప్రపంచం యొక్క ప్రమేయంతో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడమే సో ఈ జీవ వైవిధ్య కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఇది డిసెంబర్ 29, 1993లో మనకి అమల్లోకి అయితే రావడం జరిగింది. ఓకే, దీనికి 3 లక్ష్యాలు ఉన్నాయండి. అవేంటంటే జీవ వైవిధ్య సంరక్షణ 1, అలాగే సుస్థిర ఉపయోగం 1, అలాగే జన్యు సంపదను నిజాయితీతో వినియోగించడం. సో ఈ జీవ వైవిధ్య కన్వెన్షన్కి సంబంధించి ఈ 3 లక్ష్యాలు అయితే ఉన్నాయి. ఓకే, సో ఈ జీవ వైవిధ్య కన్వెన్షన్కి మనం కార్టేజినా ప్రోటోకాల్ అని చెప్పి, అలాగే నయోగా ప్రోటోకాల్ అని చెప్పి 2 అనుబంధ ఒప్పందాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ మాంట్రియాల్ ప్రోటోకాల్ అని ఇచ్చాడు, కాదండి నయోగా ఉండాలి, నయోగా. ఓకే, నగోయా ఏముండాలి, నగోయా ప్రోటోకాల్ అని ఉండాలి. సో నయోగా ప్రోటోకాల్ అని అంటే సో ఈ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అయ్యేది, బట్ ఇక్కడ మాంట్రియాల్ అని చెప్పి ఇచ్చాడు కాబట్టి సో ఈ థర్డ్ ఆప్షన్ రాంగ్, కాబట్టి మనకి ఆప్షన్ డి అనేది రైట్ అయిందండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్యోటో ప్రోటోకాల్కి సంబంధించిన అంశాల్లో సరికాని గుర్తించండి అన్నాడు. సో నెంబర్ 1 వచ్చి క్యోటో ప్రోటోకాల్ 11 డిసెంబర్ 1997న ఆమోదించబడింది. సంక్లిష్టమైన ధృవీకరణ కారణంగా ఇది ఫిబ్రవరి 16, 2005 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం క్యోటో ప్రోటోకాల్లో 192 పార్టీలు ఉన్నాయి అన్నాడు. నెంబర్ 2 వచ్చి క్యోటో ప్రోటోకాల్ ప్రకారం ప్రస్తుతం ఉన్న గ్రీన్ హౌస్ వాయువులను 2012 నాటికి 1990లో ఎంత శాతం ఉన్నాయో దానికన్నా 50% తగ్గించాలి అన్నాడు. సో థర్డ్ వన్ వచ్చేసి దీని కాల వ్యవధిని 2013 నుంచి 2020 డిసెంబర్ 31 నాటికి బాలి సదస్సులో పొడిగించడం అనేది దీని 2వ నిబద్ధత అంటారు. దీనిలో భాగంగా పారిశ్రామిక దేశాలు 18 కర్బన ఉద్గారాలను తగ్గించవలసి ఉంది అని చెప్పి ఇచ్చానండి. సో మనకి క్వశ్చన్లో అడిగినది ఏంటంటే సరికానిది అన్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూడండి,
ఆప్షన్ ఏ 1, 3 మాత్రమే, ఆప్షన్ బి 1, 2, 3 మాత్రమే, ఆప్షన్ సి 3 మాత్రమే, ఆప్షన్ డి 1 మాత్రమే అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. 3 మాత్రమే సరికాదు, మిగతా 2 కరెక్టే. ఓకే, సో ఈ కోటియా ప్రోటోకాల్ అనేది COP 3కి సంబంధించిందండి. COP 3 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో ఇది 1997లో జరిగింది. మనకు దాదాపుగా COP 1 నుంచి 28 సదస్సులు అయితే జరిగాయి దాదాపుగా. సో ఇది COP 3 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో 3వ కాన్ఫరెన్స్ అండి. ఇది కోటియాలోని జపాన్లో జరిగింది. సో ఇది ఈ డిసెంబర్ 11న దీన్ని ఆమోదించడం అయితే జరిగిందండి. సో సంక్లిష్టమైన ధృవీకరణ ప్రక్రియ కారణంగా సో 2005లో మన 1997లో సో ఇది జరిగితే 2005 నుంచి అమల్లోకి రావడం జరిగిందండి. సో ఎందుకంటే సంక్లిష్టమైన ధృవీకరణ ప్రక్రియ కారణంగా సో 2005 నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో ప్రస్తుతం కోటియా ప్రోటోకాల్లో 192 పార్టీలు ఉన్నాయి. ఓకే, సో కాబట్టి అది కరెక్టే. సో సెకండ్ ఆప్షన్ చూడండి. కోటియా ప్రోటోకాల్ ప్రకారం ప్రస్తుతం ఉన్న గ్రీన్ హౌస్ వాయువులను 2012 నాటికి 1990లో ఎంత శాతం ఉన్నాయో దానికంటే 50% తగ్గించాలి అన్నాడు. సో ఇది కూడా కరెక్టే. సో మూడో ఆప్షన్ చూడండి. దీని కాల వ్యవధి 2013 నుంచి 2020 డిసెంబర్ నాటికి బాలి సదస్సులో పొడిగించడం అయింది అన్నాడండి. సో బాలి సదస్సు కాదండి, ఇక్కడ దోహా సదస్సు. ఓకే, దోహా సదస్సు. ఓకే, సో దోహా సదస్సులో ఈ కాల వ్యవధిని అయితే పొడిగించడం జరిగింది. సో దీన్నే మనం రెండవ నిబద్ధత అంటారు. సో దీనిలో భాగంగా పారిశ్రామిక దేశాలు 18 కర్బన ఉద్గారాలను అయితే తగ్గించవలసి ఉంటుందండి. కాబట్టి సో మనకి ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, సరికాదు కాబట్టి ఆప్షన్ సి. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఇలా కూడా వస్తున్నాయి కాబట్టి ప్రతి పాయింట్ టు పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం సంబంధించిన అంశాలలో సరికానిది ఏది అన్నాడు. ఆప్షన్ ఏ అనెక్స్ 1 దేశాలు తమ ఉద్గారాలను తగ్గించలేనప్పుడు అవి అభివృద్ధి చెందిన దేశాలలో గ్రీన్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలి. ఈ అంశమే క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. ఆప్షన్ బి ఈ ప్రాజెక్టులు తగ్గించే ప్రతి 100 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విలువను కార్బన్ క్రెడిట్ అంటారు అన్నాడు. ఆప్షన్ సి ఈ క్రెడిట్ను అభివృద్ధి చెందుతున్న దేశాలు అనెక్స్ 1 దేశాల నుంచి సంపాదిస్తాయి, అనగా అనెక్స్ 1 దేశాలు కార్బన్ క్రెడిట్ రూపంలో పెనాల్టీలు చెల్లిస్తాయి. ఆప్షన్ డి ఈ విధంగా తగ్గించే ప్రతి టన్ను కార్బన్ డైఆక్సైడ్ విలువ అనగా కార్బన్ క్రెడిట్ను సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్ అంటారు అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. సో మనకి క్లీన్ డెవలప్మెంట్ మెకానిజంకి సంబంధించిన అంశాల్లో సరికానిది అడిగాడు. సో దీన్ని బట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది సరికాదండి, మిగతావన్నీ కరెక్టే. సో క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అంటే ఏంటంటే సో ఏవైతే దేశాలు ఉన్నాయో అవి తమ ఉద్గారాలను తగ్గించలేనప్పుడు అవి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రీన్ ప్రాజెక్టులకు ఏవైతే గ్రీన్ ప్రాజెక్టులు ఉంటాయో ఆ గ్రీన్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలంటే దీన్నే క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అంటారు. సో ఈ అనెక్స్ 1 అనేది అనెక్స్ 1 దేశాలు అని ఇచ్చారు కదా ఇక్కడ. సో యుఎన్ఎఫ్సిసి యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే దాని మీద సంతకాలు చేసిన సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని 5 రకాలుగా విభజించడం జరిగిందండి. అవి అనెక్స్ 1 దేశాలు, అనెక్స్ 2 దేశాలు, అనెక్స్ బి దేశాలు, అలాగే లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీస్, అలాగే నాన్ అనెక్స్ 1 దేశాలు అని చెప్పేసి మనం 5 టైప్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. అనెక్స్ 1 దేశాలు అంటే పారిశ్రామిక మరియు పరివర్తన చెందే దశలో ఉన్న దేశాలను అనెక్స్ 1 కింద చేర్చారు. సో అనెక్స్ 2లో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సభ్య దేశాలు టర్కీ తప్ప ఇవి అనెక్స్ 2 దేశాల కిందకి వస్తాయి. అనెక్స్ 3లో కోటియా ప్రోటోకాల్ యొక్క అనెక్స్ బి జాబితాలో చేయబడిన పార్టీలు అంటే మొదటి కోటియా ప్రోటోకాల్, రెండో కోటియా ప్రోటోకాల్ సంబంధించిన ఉద్గార లక్ష్యాలకు ఒప్పుకున్న అనెక్స్ 1 పార్టీలు. సో లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే వాతావరణ మార్పుల ప్రభావాలకు అనుగుణంగా వారి పరిమిత సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒప్పందం ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వబడిన వాటినే మనం లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీస్ అని చెప్పి చెప్తాం. అలాగే నాన్ అనెక్స్ 1 దేశాలు అంటే కన్వెన్షన్ యొక్క అనెక్స్ 1 జాబితాలో చేయని యుఎన్ఎఫ్సిసికి చెందిన పార్టీలు, ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాలు
అభివృద్ధి చెందుతున్న దేశాలు తగినంత అభివృద్ధి చెందనప్పుడు అనెక్స్డ్ దేశాలుగా మార్చడానికి స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. సో ఇలా మనం 5 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ అనెక్స్డ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి తమ ఉద్గారాలను తగ్గించలేనప్పుడు సో అవి ఏం చేయాలంటే అభివృద్ధి చెందిన దేశాల్లో గ్రీన్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలి. ఓకే, సో ఇక్కడ బి అనేది ఎందుకు తప్పైందంటే ఈ ప్రాజెక్టులకు తగ్గించే ప్రతి 100 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విలువను కార్బన్ క్రెడిట్ అంటారు అన్నాడండి. సో ఇక్కడ ప్రతి 100 టన్నులు కాదండి, ప్రతి 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్. ఓకే, ప్రతి 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్ విలువనే కార్బన్ క్రెడిట్ అంటారండి. 1 టన్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఈక్వల్ టు 1 కార్బన్ క్రెడిట్ అండి. ఓకే, సో ఈ విధంగా తగ్గించే ప్రతి టన్ను కార్బన్ విలువ అనగా కార్బన్ క్రెడిట్ని సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్ కింద మనం చెప్తామండి. ఓకే, కాబట్టి దీనికి సంబంధించి ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత్ 2016 అక్టోబర్ 2వ తేదీన వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్కి సమర్పించిన నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్లలో సరైనవి ఏవి ఇచ్చాడు. సో నెంబర్ 1 వచ్చి దేశంలో అటవీకరణను ప్రోత్సహించి 2.5 నుంచి 3 బిలియన్లు లేదా గిగాటన్నులకు సమానమైన కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించాలన్నదే భారత లక్ష్యం. నెంబర్ 2 2030 నాటికి భారత్ 2005లోని ఉద్గారాలలో 33 నుంచి 35% మేర తగ్గించాలని నిర్ణయించింది. నెంబర్ 3 2030 నాటికి దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్ శక్తిలో సుమారు 40% వరకు శిలాజేతర ఇంధనాల నుంచి ఉత్పత్తి కావాలి అని. సో 3 ఆప్షన్స్ ఇచ్చాడు. సో మనకి సరైనవి ఏవి అన్నాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 1, 2 మాత్రమే, ఆప్షన్ డి 2, 3 మాత్రమే అన్నాడండి. సో దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. 3 కరెక్టే. సో ఈ ఇంటెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ అనేది సో COP21 సదస్సులో పారిస్ ఒప్పందం సంబంధించిన అంశం అండి ఇది. ఓకే, సో ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. సో దీని ఉద్దేశం ఏంటంటే భూతాపాన్ని తగ్గించడం, 2020 తర్వాత ప్రతి సంవత్సరం $100 మిలియన్ శీతోష్ణ స్థితి సహాయాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు పేద అభివృద్ధి చెందుతున్న దేశాలకి అందజేయడం అండి. ఓకే, సో దీనికి సంబంధించి భారత్ 2016 అక్టోబర్ 2న అయితే ఈ అగ్రిమెంట్పై సంతకం అయితే చేసిందండి. సో దాని ప్రకారం దేశంలో అటవీకరణను ప్రోత్సహించి 2.5 నుంచి 3 బిలియన్ లేదా గిగాటన్నులకు సమానమైన కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించాలనే భారత లక్ష్యం దీని ప్రకారం. అలాగే 33 నుంచి 35% మేర 2005లోని ఉద్గారాలను 2030 నాటికి తగ్గించాలనేది ఒకటి. అలాగే 2030 నాటికి దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్ శక్తిలో సుమారు 40% వరకు శిలాజేతర ఇంధనాల నుండి ఉత్పత్తి కావాలనే లక్ష్యాలను ఈ అగ్రిమెంట్లో మనం సైన్ చేశామండి. కాబట్టి దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఓకే, నెక్స్ట్ COP28 సదస్సుకు సంబంధించిన అంశాలలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు. సో ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ COP28 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 13 వరకు 2023లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో జరిగింది. బి COP28లో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ క్లైమేట్ ఫైనాన్స్ కోసం న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ కింద 2025లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు $500 బిలియన్ల USD బకాయిలు ఉన్నాయని అంచనా వేసింది. ఆప్షన్ సి COP28లో సభ్య దేశాలు లాస్ మరియు డ్యామేజ్ నిధిని అమలు చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి అని ఇచ్చాడు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అని ఇవ్వడం జరిగిందండి. సో దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే. సో COP28 సంబంధించి ఇందులో ఇచ్చిన ఆన్సర్లన్నీ కరెక్ట్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్కు సంబంధించిన అంశాల్లో సరైనవి ఏవి అన్నాడు. నెంబర్ 1 ఇది భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా నేతృత్వంలో COP28లో ప్రారంభించబడింది. నెంబర్ 2 CRCA కింద 11 దేశాల్లో 275 ప్రపంచ
నదీ నగరాలను కవర్ చేసే ఏకైక కూటమి. నెంబర్ 3 GRCA సుస్థిర నదులు కేంద్రీకృత అభివృద్ధి మరియు వాతావరణ స్థితిస్థాపకతలో భారతదేశం యొక్క పాత్రను హైలైట్ చేస్తుంది. ఆప్షన్ 4 GRCA ప్లాట్ఫామ్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ రివర్ సిటీ ట్విన్నింగ్ మరియు బెస్ట్ ప్రాక్టీస్ వ్యాప్తిని సులభతరం చేస్తుంది అని ఇచ్చారండి. మనకి సరైనవి ఏవి అన్నాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 3, 4 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 4 మాత్రమే, ఆప్షన్ డి పైవన్నీ సరైనవి అని ఇచ్చారండి. సో దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే. సో ఈ GRCA అంటే గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్, ఇది భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో COP28లో ప్రారంభించబడిందండి. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే పేరుతో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే పేరుతో అయితే సో COP28లో ప్రారంభించబడింది. ఇందులో 11 దేశాల్లో 275 ప్రపంచ నదీ నగరాలను కవర్ చేసేదే ఈ కూటమి. సో ఇందులో భాగస్వామ్య దేశాలు ఏవి అంటే ఈజిప్ట్, నెదర్లాండ్, డెన్మార్క్, ఘనా, ఆస్ట్రేలియా, భూటాన్, కంబోడియా, జపాన్ మరియు నెదర్లాండ్ నుంచి హేగ్ వరకు. ఓకే, ఇవన్నీ నదీ నగరాలు. అలాగే ఆస్ట్రేలియా నుంచి అడిలైట్ వరకు ఉండే హంగేరీకి చెందిన స్టోలెన్స్, ఇవన్నీ ఈ అలయన్స్ కిందకి అయితే రావడం జరుగుతుందండి. సో ఈ అలయన్స్ ఏం చేస్తుందంటే సుస్థిర నదులు కేంద్రీకృత అభివృద్ధి మరియు వాతావరణ స్థితిస్థాపకతలో భారతదేశం యొక్క పాత్రను అయితే హైలైట్ చేస్తుంది. ఓకే, అలాగే GRCA ప్లాట్ఫామ్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్, అలాగే రివర్స్ సిటీ ట్విన్నింగ్ మరియు బెస్ట్ ప్రాక్టీస్ల వ్యాప్తిని ఇది సులభతరం చేస్తుందండి. ఓకే, సో ఇది GRCAకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఓకే, సో దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవి, ఇవన్నీ కరెక్టే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూడండి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సులు మరియు జరిగిన ప్రాంతాలకు సంబంధించిన అంశాల్లో సరికాని జత ఏది అన్నాడు. ఆప్షన్ ఏ COP26 బాన్ జర్మనీ, ఆప్షన్ బి COP27 షర్మ్ ఎల్ షేక్ ఈజిప్ట్, ఆప్షన్ సి COP28 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్, COP25 మాడ్రిడ్ స్పెయిన్. సో ఇందులో సరికాని జత అని అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఇదొకటి సరికాని జత, మిగతా 3 కరెక్టే. సో COP26 ఎక్కడ జరిగిందంటే గ్లాస్గో యునైటెడ్ కింగ్డమ్లో జరిగిందండి. ఓకే, COP26. సో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి సంబంధించిన సంవత్సరాలు అది జరిగిన ప్రదేశాలను అయితే గుర్తుపెట్టుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో COP28 సదస్సు ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2023లో అండి ఇది. సో COP28 సదస్సు 2023లో జరిగింది. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో జరిగింది. సో ఇప్పుడు COP29 సదస్సు ఉందండి. COP29 సదస్సు 2024లో ఎక్కడ జరుగుతుందంటే అజర్బైజాన్లోని బాకులో జరుగుతుందండి. అజర్బైజాన్లోని బాకు, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకే, అజర్బైజాన్లోని బాకులో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే నవంబర్ 11 నుంచి 24 తేదీలలో జరుగుతుందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ సంబంధించిన అంశాలలో సరైనవి ఏవి అన్నాడు. ఆప్షన్ ఏ దీన్ని 2019లో జరిగిన ఈవెన్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో స్వీడన్ మరియు భారతదేశం ప్రారంభించాయి మరియు దీని ప్రపంచ ఆర్థిక ఫోరం మద్దతు ఇస్తుంది అన్నాడు. ఆప్షన్ బి COP27 వద్ద భారతదేశం మరియు స్వీడన్ లీడ్ ఐటీ సమ్మిట్ 2022కి ఆతిథ్యం ఇచ్చాయి. ఆప్షన్ సి ప్రపంచ పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా తక్కువ కార్బన్ టెక్నాలజీల స్వీకరణను వేగవంతం చేయడంలో లీడ్ ఐటీ కీలక పాత్ర పోషిస్తుంది అన్నాడు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అన్నాడండి. సో ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే అండి. ఓకే, సో లీడర్షిప్ ఫర్ ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ సమ్మిట్ అనేది సో 2019లో ఈవెన్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో స్వీడన్ మరియు ఇండియా 2 కలిసి ప్రారంభించడం అయితే జరిగింది.
సో ఈ లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్కి ప్రపంచ ఆర్థిక ఫోరం అనేది మద్దతు అయితే ఇవ్వడం జరుగుతుందండి. అలాగే సో ప్రపంచ పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా తక్కువ కార్బన్ టెక్నాలజీల స్వీకరణను వేగవంతం చేయడంలో సో లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ అనేది వర్క్ చేయడం జరుగుతుందండి. సో ఇందులో ఉండే సభ్య దేశాలు ఎన్ని అంటే 37 అండి. ఓకే, సో ఇది ప్యారిస్ ఒప్పందాన్ని సాధించడానికి చర్యకు కట్టుబడి ఉన్న దేశాలు మరియు కంపెనీలకు కూడా ఇది సహకరిస్తుందండి. ఓకే, సో కాబట్టి దీన్ని బట్టి ఆన్సర్ ఆప్షన్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ స్టాక్ టేక్ సంబంధించిన అంశాల్లో సరైనవేవి అన్నాడు. ఆప్షన్ ఏ, గ్లోబల్ స్టాక్ టేక్ అనేది 2014లో ఏర్పాటు చేయబడిన ఒక క్రమానుగత సమీక్షా విధానము. ఆప్షన్ బి, ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్లో ఉంచడానికి 7 దశల్లో ఈ టెక్స్ట్ ప్రతిపాదిస్తుంది అన్నాడు. ఆప్షన్ సి, ఇది ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచాలని మరియు 2035 నాటికి ప్రపంచ సగటు వార్షిక ఇంధన సామర్థ్య పెరుగుదల రేటును రెట్టింపు చేయాలని పిలుపునిచ్చింది అన్నాడు. ఆప్షన్ డి, పైవేవి సరైనవి కావు అని ఇచ్చాడండి. సో దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవేవి సరైనవి కావండి గ్లోబల్ స్టాక్ టెక్స్ట్కి సంబంధించి. సో చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే గ్లోబల్ స్టాక్ టేక్ అనేది 2014లో ఏర్పాటు చేసిన క్రమానుగత సమీక్షా విధానం అన్నాడు. సో కాదండి, 2014లో కాదు ఇది. సో 2015లో ఏర్పాటు చేయబడింది. సో ప్యారిస్ ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేయబడిందండి, కాబట్టి ఇది రాంగ్. అలాగే ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్లో ఉంచడానికి 7 దశల్లో టెక్స్ట్ ప్రతిపాదిస్తుంది అన్నాడు. కాదండి, 8 దశల్లో ప్రతిపాదిస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. సో థర్డ్ వన్ చూడండి, ఇది ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచాలని మరియు 2035 నాటికి ప్రపంచ సగటు వార్షిక ఇంధన సామర్థ్య పెరుగుదల రేటును రెట్టింపు చేయాలని పిలుపునిచ్చింది అన్నాడు. ఇక్కడ 2035 అని ఇచ్చాడు. కాదండి, 2030 నాటికే ప్రపంచ సగటు వార్షిక ఇంధన సామర్థ్య పెరుగుదల రేటును రెట్టింపు చేయాలని పిలుపునివ్వడం జరిగిందండి ఈ గ్లోబల్ స్టాక్ టేక్ అనేది. కాబట్టి మూడు ఆప్షన్స్ రాంగ్, కాబట్టి పైవి సరైన కావు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది, కాబట్టి మనం ప్రతి పాయింట్ని గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, సో అందుకే ఇందులో క్వశ్చన్స్ అనేవి 1 to 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది, కాబట్టి మీరు సో కంపల్సరీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి సంబంధించిన అంశాల్లో సరికానివి ఏవి అన్నాడు. నెంబర్ 1, 2023లో పోలాండ్లోని వార్సాలో జరిగిన 19వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లాస్ మరియు డ్యామేజ్ నిధి స్థాపనకు దారితీసింది అన్నాడు. నెంబర్ 2, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది వాతావరణ మార్పుల యొక్క కోలుకోలేని పరిణామాలని పరిష్కరించడానికి రూపొందించబడిన ఆర్థిక యంత్రాంగం అన్నాడు. నెంబర్ 3, ప్రారంభంలో లాస్ మరియు డ్యామేజ్ నిధిని ప్రపంచ బ్యాంక్ పర్యవేక్షిస్తుంది అది ఇచ్చాడండి మనకి ఇక్కడ. సో సరికానివి ఏవి అన్నాడు. మనకు ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 1 మాత్రమే, ఆప్షన్ సి 3 మాత్రమే, ఆప్షన్ డి 1, 3 మాత్రమే అని ఇచ్చాడండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఆప్షన్ బి అండి, 1 మాత్రమే తప్పు, మిగతావన్నీ కరెక్ట్ అండి. ఎందుకంటే సో ఈ లాస్ మరియు డ్యామేజ్ ఫండ్ అనేది 2013లో స్టార్ట్ అయిందండి. 2013లో COP19లో స్టార్ట్ అయింది. ఇక్కడ 2023 అని ఇచ్చాడు, కాబట్టి రాంగ్ అండి. సో మిగతా 2 కరెక్ట్ అండి, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, లిసిప్రియా కంజుగం గురించిన అంశాల్లో సరైనవి ఏమి అన్నాడు. ఆప్షన్ ఏ, ఈమె చైల్డ్ క్లైమేట్ జస్టిస్ యాక్టివిస్ట్. ఆప్షన్ బి, ఈమె పర్యావరణవేత్త. ఆప్షన్ సి, గంగా బచావ్ ఆందోళన పాల్గొన్న ప్రముఖ నటి. ఆప్షన్ డి, ఈమె ఒక పర్యావరణ న్యాయవాది అని ఇచ్చాడు. సో లిసిప్రియా కంజుగం గురించి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఈమె చైల్డ్ క్లైమేట్ జస్టిస్ యాక్టివిస్ట్ అండి. ఈమె మణిపూర్కి చెందిన ఆమె. ఓకే, లిసిప్రియా కంజుగం మణిపూర్కి చెందిన పర్సన్ అండి ఈమె. సో డిసెంబర్ 11, 2023లో యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ COP28 జరిగింది కదా. ఆ COP28కి శిలాజ ఇంధనాలను అంతం చేయండి, మన గ్రహాన్ని మరియు మన భవిష్యత్తుని రక్షించండి అనే సంకేతాన్ని పట్టుకొని కాన్ఫరెన్స్ యొక్క ప్రధాన వేదికకు వెళ్ళిందండి. ఓకే, సో కాబట్టి మనకు లిసిప్రియా కంజుగం గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఎవరంటే ఈమె చైల్డ్ క్లైమేట్
జస్ట్ యాక్టివిస్ట్ అండి. ఈమె నినాదం ఏంటంటే శిలాజ ఇంధనాలను అంతం చేయండి, మన గ్రహాన్ని మరియు మన భవిష్యత్తుని రక్షించండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించిన అంశాల్లో సరికానివేవి అన్నాడు. నెంబర్ 1, ఉష్ణమండల దేశాలన్నీ కలిపి భారీ స్థాయిలో సౌరశక్తిని ఉత్పత్తి చేసుకోవాలన్న లక్ష్యంతో 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ సౌర కూటమిని ప్రారంభించాడు అన్నాడు. నెంబర్ 2, అంతర్జాతీయ సౌర కూటమి ప్రధాన కార్యాలయం భోపాల్లో ఉంది అన్నాడు. నెంబర్ 3, ఇటీవల మాల్టా దేశం అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 119వ దేశంగా అవతరించింది అన్నాడండి. సో మనకి సరికాని వేవి అని అడిగాడు. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్లో 2, 3 మాత్రమే. ఆప్షన్ బి 1, 2, 3. ఆప్షన్ సి 1, 2 మాత్రమే. ఆప్షన్ డి 1, 3 మాత్రమే అని ఇచ్చాడండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. 1, 2 మాత్రమే సరికావు, 3ది కరెక్టే. సో ఉష్ణమండల దేశాలన్నీ కలిపి భారీ స్థాయిలో సౌరశక్తిని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సో అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని అయితే ప్రారంభించడం జరిగింది. అది ఎప్పుడు అంటే 2015లో అండి. సో 2015, ఇక్కడ 2018 ఇచ్చాడు కాబట్టి రాంగ్. అలాగే అంతర్జాతీయ సౌర కూటమి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే హర్యానాలోని గురుగ్రామ్లో ఉందండి. హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే భూపాల్లో ఉందని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఇటీవల మాల్టా దేశం అంతర్జాతీయ సౌర కూటమిలో 119వ దేశంగా అవతరించింది అన్నాడు. ఇది కరెక్టే కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ సంబంధించిన అంశాల్లో సరైనది ఏది అన్నాడు. సో ఆప్షన్ ఏ 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ సరఫరా చేసే అంతర్జాతీయ విద్యుత్ గ్రిడ్. 2018లో జరిగిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మొదటి అసెంబ్లీ సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ ఈ ఆలోచన తొలిసారిగా ప్రతిపాదించారు అన్నాడు. నెంబర్ బి ఈ 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ చొరవ వెనుక ఉన్న దృష్టి సూర్యుడు ఎప్పుడు అస్తమించడు అనే మంత్రం. అలాగే ఆప్షన్ సి గ్లాస్గోలో జరిగిన COP26 వాతావరణ సదస్సులో భారతదేశం 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ ప్రారంభించింది. ఈ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ మరియు ISA మరియు ప్రపంచ బ్యాంక్ గ్రూప్ భాగస్వామ్యంతో సంయుక్తంగా ప్రారంభించబడింది అన్నాడు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి అని ఇచ్చారండి. సో 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్కి సంబంధించి ఈ 4గిట్లో సరైనవి ఏవి అన్నాడు. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ సరైనవి అండి. ఓకే, సో 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ సరఫరా చేసే ఒక అంతర్జాతీయ విద్యుత్ గ్రిడ్ అండి. ఇది 2018లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మొదటి అసెంబ్లీ సమావేశం సందర్భంగా సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సో ఈ ఆలోచనలు అయితే తొలిసారిగా ప్రతిపాదించాడు. దీని ప్రకారం సూర్యుడు ఎప్పుడు అస్తమించడం అనేదే దీని యొక్క మంత్రం. సో దీనికి యునైటెడ్ కింగ్డమ్ మరియు ISA మరియు ప్రపంచ బ్యాంక్ భాగస్వామ్యం అనేది దీనికి ఉందండి. ఓకే, సో కాబట్టి ఆన్సర్ వచ్చి పైవన్నీ సరైనవే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సజెషన్, మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన PDF ఫైల్ అయితే ఏదైతే ఉందో దాన్ని మేము టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంచడం జరుగుతుంది. మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి టెలిగ్రామ్ లింక్లోకి వెళ్ళి మీరు జాయిన్ అయితే అయిపోండి. ఓకే, సో చూడండి, క్వశ్చన్ చూడండి. భారతదేశంలో ప్రసిద్ధ పర్యావరణవేత్తలకు సంబంధించిన అంశాల్లో సరికానిది ఏది అన్నాడు. ఆప్షన్ ఏ పాండురంగ్ హెగ్డే ట్రీట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి అమృతదేవి విష్ణు ఉద్యమ నాయకురాలు. ఆప్షన్ సి వందన శివ నవధాన్య ఉద్యమ నాయకురాలు. ఆప్షన్ డి జాదవ్ పయో ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఇచ్చాడు. సో సరికానిది ఏది అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. పాండురంగ హెగ్డే ట్రీట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఇచ్చాడు. కాదండి. సో పాండురంగ హెగ్డే ఎవరు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ సంబంధించిన అంశాల్లో సరైనవేవి అన్నాడు. ఆప్షన్ ఏ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ను ఈత్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్ లేదా ఈత్ ఫర్ క్లైమేట్ లేదా సింపుల్ క్లైమేట్ స్ట్రైక్ అని కూడా అంటారు. ఆప్షన్ బి ఈ ఉద్యమం స్వీడిష్ టీనేజర్ గ్రేటా థన్బర్గ్ నుంచి ప్రేరణ పొందింది. ఆప్షన్ సి ఈ ఉద్యమంలో వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి రాజకీయ నాయకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల విద్యార్థులు శుక్రవారాల్లో పాఠశాలను ఎగ్గొట్టి సమ్మెల్లో పాల్గొంటారు అన్నాడు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అన్నాడండి. సో ఆన్సర్ ఆప్షన్ డి అండి,
పైవన్నీ సరైనవండి. సో ప్రైడ్ ఫర్ ఫ్యూచర్ అనేది సో ఈత్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్ లేదా ఈత్ ఫర్ క్లైమేట్ లేదా సింపుల్ క్లైమేట్ స్ట్రైక్ అని కూడా అంటారండి. ఓకే, ఈ ఉద్యమాన్ని గ్రేటా థన్బర్గ్ అనే స్వీడిష్ టీనేజర్ రూపొందించిందండి. ఓకే, సో దీని ప్రకారం వాతావరణ మార్పుల ప్రభావాలు తగ్గించడానికి రాజకీయ నాయకులు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ పాఠశాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుక్రవారాల్లో పాఠశాలలో ఎగ్గొట్టి సమ్మెల్లో పాల్గొంటారండి. ఓకే, సో దీన్ని బట్టి ఆన్సర్ ఆప్షన్ డి అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇవేనో పర్యావరణ అంశాలకు సంబంధించిన సంవత్సరాల్లో సరికాని జత ఏది అన్నాడు. ఆప్షన్ ఏ 2016 అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరం అన్నాడు. ఆప్షన్ బి 2020 అంతర్జాతీయ కుటుంబ వ్యవసాయ సంవత్సరం అన్నాడు. ఆప్షన్ సి 2021 అంతర్జాతీయ పండ్లు మరియు కూరగాయల సంవత్సరం అన్నాడు. ఆప్షన్ డి 2023 అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం అన్నాడండి. సో ఇక్కడ సరికాని జత అడిగాడు కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇది కరెక్ట్ కాదు. సో 2020 సో పర్యావరణ ఈవెన్ఓ ఏమని ప్రకటించిందంటే అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంవత్సరం అని ప్రకటించిందండి. అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంవత్సరం అని ప్రకటించింది కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సో చూడండి, ఇండియా వాతావరణ మార్పుపై కార్యాచరణ ప్రణాళిక నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎన్ని రకాల మిషన్స్ చేపట్టి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉద్గారాలను తగ్గించి సుస్థిర అభివృద్ధిలో భాగం కావాలి అనుకుంది అన్నాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 5 అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఆప్షన్ సి అండి. 8 మిషన్స్ చేపట్టి సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయితే ఏమన్నా ఉద్గారాలు తగ్గించి అభివృద్ధిలో భాగాలు అనుకుందండి, సుస్థిర అభివృద్ధిలో. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, రోటర్డామ్ కన్వెన్షన్ ఏ సంవత్సరంలో భారతదేశం ఆమోదించింది అన్నాడు. ఆప్షన్ ఏ మే 24, 2005, ఆప్షన్ బి జూన్ 5, 2006, ఆప్షన్ సి నవంబర్ 24, 2005, ఆప్షన్ డి మార్చి 22, 2006. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మే 24, 2005. సో ఈ రోటమ్ డ్యామ్, ఇక్కడ రోటర్ అని పడింది, రోటమ్ అండి, రోటమ్. ఓకే, రోటమ్. సో రోటమ్ డ్యామ్ కన్వెన్షన్, సో ఈ రోటమ్ డ్యామ్ కన్వెన్షన్ అనేది ఫిబ్రవరి 24, 2004లో ఏర్పడిందండి. సో ఇండియా ఇది మే 24, 2005లో ఆమోదించిందండి. సో ఈ రోటమ్ డ్యామ్ కన్వెన్షన్ యొక్క లక్ష్యం ఏంటంటే హానికర రసాయనాలు, క్రిమి సంహారకాల అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందం అండి ఇది. రోటమ్ డ్యామ్ కన్వెన్షన్ అనేది హానికర రసాయనాలు, క్రిమి సంహారకాల అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన కన్వెన్షనే ఈ రోటమ్ డ్యామ్ కన్వెన్షన్ అండి. ఓకే, సో ఇవ్వండి వీటికి సంబంధించిన బిట్స్. వీడియో నచ్చినట్లయితే మీకు తప్పకుండా లైక్ చేయండి. సో మీ లైకే మాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. సో అలాగే మీరు లైక్ చేస్తే ఇది ఇతరులకు కూడా చేరుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.